నమస్తే. ఆంధ్రప్రదేశ్ పొలిటికల్ హిస్టరీలో ఒకప్పుడు టీవీ స్క్రీన్ల ముందు హై టెన్షన్ క్రియేట్ చేసిన నేమ్స్ అంటే కొడాలి నాని, వల్లభనేని వంశీ. ఒకప్పుడు తెలుగుదేశం పార్టీలో ఉంటూ ఆ తర్వాత వైసీపీ గూటికి చేరి అప్పటి ప్రతిపక్ష నేత చంద్రబాబు నాయుడు, ఆయన కుమారుడు నారా లోకేష్, అలాగే పవన్ కళ్యాణ్ను టార్గెట్ చేస్తూ వీళ్ళు చేసిన కమెంట్స్ ఏపీ పాలిటిక్స్లో బిగ్గెస్ట్ సెన్సేషన్గా మారేవి. కొడాలి నాని తనదైన మాస్ వాయిస్, రా అండ్ రస్టిక్ డైలాగ్స్తో విరుచుకుపడేవాడు అనమాట. అయితే వల్లభనేని వంశీ పాయింట్ టు పాయింట్ మాట్లాడుతూ లాజికల్ పంచులతో తటస్థులను సైతం ఆలోచింపజేసేలా కౌంటర్లు కూడా ఇచ్చేవాళ్ళు. వీరిద్దరి మైక్ ప్రజెన్స్ చూసి ఒకప్పుడు తెలుగుదేశం పార్టీ తీవ్ర ఆగ్రహంతో రగిలిపోయేది. గన్నవరంలో వంశీని, గుడివాడలో నానిని ఎలాగైనా రాజకీయంగా దెబ్బకొట్టాలని క్యాడర్ మొత్తం కూడా పట్టుదలతో పనిచేసేది. అయితే నిత్యం ఫైర్ బ్రాండ్లుగా నిలిచిన ఈ ఇద్దరు డైనమిక్ లీడర్లు ఇప్పుడు సైలెంట్ అయిపోయారు. మీడియా ముందుకు రావడం తగ్గించేశారు. పొలిటికల్ డిబేట్స్లో సౌండ్ చేయట్లేదు వీళ్ళు. అసలు ప్రత్యర్థుల పైన విమర్శల దాడిని కంప్లీట్గా క్లోజ్ చేశారు. అసలు ఒకప్పుడు ఏపీ పాలిటిక్స్ని షేక్ చేసిన కొడాలి నాని, వల్లభనేని వంశీలు ఇంత సడన్గా ఎందుకు సైలెంట్ అయ్యారు? ఈ సైలెన్స్ వెనుకున్న అసలు పొలిటికల్ రీజన్స్ ఏంటి అనేది ఇప్పుడు రాజకీయ వర్గాల్లో మోస్ట్ ఇంట్రెస్టింగ్ డిస్కషన్గా మారింది. అయితే దీనికి ప్రైమరీ అండ్ మోస్ట్ క్రూషియల్ రీజన్ ఏంటంటే 2024 అసెంబ్లీ ఎన్నికల్లో రిజల్ట్స్. గత ఎన్నికల్లో నారా చంద్రబాబు నాయుడు నేతృత్వంలోని టీడీపీ, జనసేన, బీజేపీ కూటమి ఏదైతుందో కంప్లీట్గా ల్యాండ్ సైడ్ విక్టరీని సాధించి పవర్లోకి వచ్చిందనమాట. ఈ ఎలక్షన్స్ రిజల్ట్ వైసీపీకి మాత్రమే కాకుండా కొడాలి నాని, వల్లభనేని వంశీలకు కూడా ఊహించని ఒక పెద్ద షాక్ తగిలాయి. అయితే తమ సొంత నియోజకవర్గాలైన గుడివాడలో కొడాలి నాని, గన్నవరంలో వల్లభనేని వంశీ భారీ ఓటమిని చవిచూశారు. దశాబ్దాలుగా గుడివాడలో తిరుగులేని ఆధిపత్యం చెలాయించిన నాని ఓడిపోవడం, అలాగే టీడీపీ నుంచి వైసీపీకి వచ్చి గన్నవరంలో చక్రం తిప్పాలని చూసిన వంశీ పరాజయం పాలవడం వీరి పొలిటికల్ కెరీర్స్ను కంప్లీట్గా రీఆర్గనైజ్ అయ్యేలా చేసిందనమాట. అయితే పవర్ చేంజ్ అయిన తర్వాత కృష్ణా జిల్లా రాజకీయాల్లో సీన్ కంప్లీట్గా రివర్స్ అయిపోయింది. గతంలో చంద్రబాబు, లోకేష్ కుటుంబ సభ్యులపైన వీళ్ళు చేసిన పర్సనల్ అటాక్స్ ఏవైతున్నాయో దాంతోపాటుగా లాంగ్వేజ్ కూడా ఇప్పుడు టీడీపీ కూటమి ప్రభుత్వానికి మెయిన్ టార్గెట్గా మారింది. టీడీపీ క్యాడర్ నుంచి గ్రాస్ రూట్ లెవెల్లో తీవ్ర నిరసనలు, పొలిటికల్ ప్రెషర్ పెరగడంతో పాటుగా గతంలో గన్నవరం టీడీపీ ఆఫీస్ పైన జరిగిన దాడి కేసు, ఇతర స్థానిక వివాదాలు వల్లభనేని వంశీకి ఇబ్బందులు తెచ్చిపెట్టాయన్నమాట. చట్టపరమైన చర్యలు, పోలీసులు, కేసులు, అరెస్టుల భయం వంటి అనేక ఇబ్బందులు వంశీని డిఫెన్సివ్ మోడ్లోకి నెట్టేశాయి. కేసులను ఫేస్ చేయడం, లీగల్ బ్యాటిల్స్ పోరాటానికే ఆయన టైం కేటాయించాల్సి రావడంతో ఆయన మీడియాకు కంప్లీట్గా దూరం అయిపోయారు, కనుమరుగైపోయారని కూడా చెప్పొచ్చు. ఇక కొడాలి నాని విషయానికి వస్తే ఆయన సైలెంట్ అవ్వడానికి పొలిటికల్ ప్రెజర్తో పాటుగా పర్సనల్ హెల్త్ ఇష్యూస్ కూడా ఒక ఇంపార్టెంట్ రీజన్ అని కూడా తెలుస్తుంది. ఎన్నికల ఫలితాల తర్వాత నుంచి ఆయన యాక్టివ్ పాలిటిక్స్లో కనిపించడం లేదు, పూర్తిగా తగ్గించేశారు కూడా కనిపించడం కూడా. ఇంతలో రోజుకో ప్రెస్ మీట్ పెట్టి అధికార పక్షాన్ని ఊపేసేలా మాస్ వాయిస్ వినిపించిన నాని ఓటమి తర్వాత గుడివాడకే పరిమితమయ్యారు. పార్టీ పవర్లో లేకపోవడం, క్యాడర్ కంప్లీట్గా డిసప్పాయింట్ అవ్వడం, తనపైన కూడా ఉన్న రకరకాల లీగల్ యాక్షన్స్ అండ్ ఎంక్వైరీలకు స్కోప్ ఉండడంతో పాటు మైక్ ముందుకు రావడానికి ఆయన ఆసక్తి చూపించట్లేదు. అసలు ఈయన కూడా పూర్తిగా కనుమరుగారనుకో చెప్పుకోవచ్చు. వీరిద్దరి పొలిటికల్ ట్రాక్ను పరిశీలిస్తే వీళ్ళు కేవలం సహచర రాజకీయ నాయకులు మాత్రమే కాదు, బిగ్గెస్ట్ పర్సనల్ ఫ్రెండ్స్ కూడా. ఒకప్పుడు జూనియర్ ఎన్టీఆర్కి మోస్ట్ క్లోజ్ అసోసియేట్స్గా ముద్రపడిన ఈ ఇద్దరు టీడీపీలో లోకేష్ ఎలివేషన్, అలాగే అంతర్గత విభేదాల వల్ల బయటికి వచ్చామని చెప్తూ వైసీపీలో చేరారు. నాని ప్యూర్ మాస్ ఇమేజ్తో కౌంటర్లు ఇస్తే వంశీ మాత్రం సెన్సిబుల్ అండ్ లాజికల్ కౌంటర్లతో తటస్థులు అంటే మధ్యవర్తులుగా ఉండే వాళ్ళు కూడా ఆకట్టుకునే ప్రయత్నం చేశారనమాట. అందుకే టీడీపీ అధిష్టానం కూడా కొడాలి నాని కంటే వల్లభనేని వంశీని బిగ్గెస్ట్ పొలిటికల్ థ్రెట్గా భావించేది. వంశీని పొలిటికల్గా చెక్ పెట్టడానికి ప్రత్యేక వ్యూహాలు అమలు చేసేది. అయితే ఆ పొలిటికల్ రైవలరీ ఏదైతుందో చివరికి 2024 ఎన్నికల్లో ఆయన ఓటమికి తదనంతర లీగల్ క్రైసిస్ ఏదైతుందో దానికి దారి తీసింది అనుకోవచ్చు. ప్రస్తుతం ఏపీలో కూటమి ప్రభుత్వం ఫుల్ పవర్తో ఉండడం, వైసీపీ కష్టకాలంలో ఉండడంతో ఈ ఇద్దరు నేతలు స్ట్రాటజిక్ సైలెన్స్ పాటిస్తున్నారన్నమాట. పొలిటికల్గా ఏమాత్రం తొందరపడి కామెంట్స్ చేసినా అది మరింత రివర్స్ అయ్యి కొత్త లీగల్ ట్రబుల్స్ను తెచ్చిపెడుతుందనే క్లారిటీకి వాళ్ళు వచ్చారనమాట. అయితే అధికారం పోయిన తర్వాత సాధారణంగానే ప్రతిపక్ష నాయకులు కొంతకాలం గ్రౌండ్ రియాలిటీస్ను అబ్జర్వ్ చేయడానికి టైం తీసుకుంటారు. కొడాలి నాని, వల్లభనేని వంశీ కూడా అదే ప్లాన్లో ఉన్నారనేది
చాలా మంది విశ్లేషకులు చెప్తున్న మాట. మొత్తానికి ఒకప్పుడు ఏపీ పొలిటికల్ డ్రామాలో డైలీ సీరియల్ లాగా సాగిన కొడాలి నాని, వల్లభనేని వంశీల ప్రెస్ మీట్లు, ఘాటు విమర్శలు ఇప్పుడు కంప్లీట్గా హిస్టరీ అయిపోయాయని చెప్పుకోవచ్చు. ఈ సైలెన్స్ కేవలం తాత్కాలికమైన పొలిటికల్ రెస్ట్ మాత్రమేనా, లేక లీగల్ ఇష్యూస్ అండ్ పొలిటికల్ రివర్స్ వల్ల ఇచ్చిన లాంగ్ టర్మ్ గ్యాపా అనేది కూడా రాబోయే రోజుల్లో తేలాల్సింది. ఏది ఏమైనా వైఎస్ఆర్సీపీకి గొంతుకలా నిలిచిన ఈ ఇద్దరు ఫైర్ బ్రాండ్స్ సైలెంట్ అవ్వడం ఏపీ రాజకీయంలో ఒక బిగ్గెస్ట్ చేంజ్ అనేది చెప్పుకోవచ్చు.